హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ సోలో మాన్సూన్ రైడ్. అందులో ఇది డే 3 పార్ట్ 2. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి మహారాష్ట్రకు సోలోగా బైక్ రైడ్ వచ్చాను. సో ఈ వీడియోలో మీకు లోనావాలాలోని కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూపిస్తాను. కొన్ని వాటర్ ఫాల్స్, మంచి నేచర్ను చూడొచ్చు. మిసల్ పావ్ మహారాష్ట్ర ఎట్లా తింటారో కూడా తెలియదు. ఆయననే అడిగిన చుంచుకుంటే అప్పుడు ఇలా పెట్టుకొని తినడం. మొత్తానికి లంచ్ కంప్లీట్ చేసుకొని లోగఢ్ ఫోర్ నుంచి కార్లా కేవ్స్ అయితే వెళ్తున్నాను. వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్ వచ్చింది, ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి త్రూ అవుట్ ది రోడ్. మీరు ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్యారడైజ్ అనుకోండి. లెక్కనే ఉన్నది. నన్ను అడిగితే వాటర్ బాఫ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే చాలు. బాగుంది, కొంచెం డేంజరస్ పైన కూడా ఐ థింక్. ఈ రోడ్ వచ్చేసి బాజీ కేవ్స్కి వెళ్ళే రోడ్ అన్నమాట. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కుతూ పైనకి వెళ్తూ ఉంటే బాజీ కేవ్స్ అనేది వస్తాయి, బాజీ గుహలు. సో మనకు లోనావాలా మేజర్గా 2 కేవ్స్ ఉన్నాయి, బాజీ కేవ్స్, కార్లా కేవ్స్. మీరు ఏదన్నా ఒక్కటి వెళ్తే చాలు, 2 అంటే చాలా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి మీ టైం వేస్ట్ అవుతుంది. బాజీ కేవ్స్ అయితే స్టెప్స్ ఎక్కాల్సింది ఎక్కువ ఉంది, అండ్ కార్లా కేవ్స్ కూడా అంతే ఆల్మోస్ట్. బట్ నేను కార్లా కేవ్స్ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే బాజీ కేవ్స్ వెళ్ళే రూట్. ఇక్కడ ఏముంది, పూణే హైవే ఎక్స్ప్రెస్. రైల్వే క్రాసింగ్, మన ట్రైన్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. బాగుంది, నైస్ బిట్. ఒక్కసారి ఆ గుట్టలు, కొండలు ఎట్లున్నాయి చూడండి, మౌంటైన్స్ అంత పచ్చగా ఉన్నాయి. అమ్మ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ పోతే ఏమనిపిస్తుందో ఏమో. నాకైతే మస్తు అనిపిస్తుంది ప్రశాంతంగా ఇట్లా రైడ్ చేస్తూ ఉంటే. నాకు ఏమది ఏది చూసిరద్దు, ఇట్లా మంచిగా రైడ్ చేసుకుంటూ పోమ్మంటే హ్యాపీగా పోతాయి ఇళ్ళనే. ఎంత బాగుంది రోడ్, ఎట్లుంది చూడండి. మస్తు మంది పోయేస్తారు మంచిగా. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో. ఒకసారి వ్యూ చూడండి ఎట్లుందో. ప్రజెంట్ అయితే మనం కార్లా కేవ్స్ రీచ్ అయిపోయాను. సో ఇక్కడ బైక్ ఇంకా ముందు కూడా పార్క్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పి ఇంట్లోకి వచ్చాను. ఇలా మంచి పొడవాటి చెట్లు, ఒక పచ్చని కొండ, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. కార్లా కేవ్స్ వెళ్తున్నా, స్టెప్స్ గట్టిగా ఉన్నాయి. వర్షానికి హెల్మెట్కి మొత్తం పడుకున్నాయి. మెట్రో స్టార్ట్ అయినప్పటి నుండి ఫుల్ షాపింగ్ మాల్స్. అసలు నేనైతే చెప్పులు వేసుకొని వస్తాను, పెద్ద మ్యాటర్ అయినా. కార్లా కేవ్స్ బాగానే ఉంది, వర్షం పడుతుంది లైట్గా, బట్ నాట్ దట్ బ్యాడ్. చిన్న చిన్న వాటర్ ఫాల్ మనకేమవుతుంది, చూద్దాం ఎట్లుందో ముందుకు. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో కార్లా కేవ్స్, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ గోడలపైన చెక్కిన శిల్పాలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పుడు ఎంత కష్టపడ్డరా అనిపిస్తుంది ఈ శిల్పాలు చెక్కడానికి. ఇంత స్మూత్గా, ఇంత నీట్ ఫినిషింగ్. ఇప్పుడు అంటే చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి, కానీ అప్పుడు ఎలా ఉంటుంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా మైన్యూట్ పిక్చర్స్ కూడా చాలా బాగా చెక్కారు. కార్లా కేవ్స్ అనేది బుద్ధునికి సంబంధించింది, బౌద్ధ మతానికి సంబంధించింది. సో అందుకే మీకు మొత్తం బౌద్ధ ప్రతిమలు, బౌద్ధానికి సంబంధించినవి ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నది అనేది చైత్యం అన్నమాట. అంటే ఇది ఒక ప్రార్థనా స్థలం. బౌద్ధ సన్యాసులు ఈ కార్లా కేవ్స్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం వెళ్తున్న దాంట్లో ప్రార్థనలు చేసుకున్నారు. మీరు ఒక్కసారి చూడొచ్చు బుద్ధుని యొక్క విగ్రహాలు ఏనుగుల పైన మీద. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. సో ఈ స్తంభాలు అనేటివి ఆ బౌద్ధ ప్రతిమలను, అంటే బౌద్ధానికి సంబంధించిన గుర్తులను తెలియజేస్తూ ఉంటుంది. ఇవన్నీ నాకు హిస్టరీ బుక్లో చదువుకున్న విషయాలన్నీ ఒక్కసారి గుర్తొచ్చేసాయి చూడగానే.
సో ఈ స్తంభాల దగ్గర ఒక్కొక్క బౌద్ధ భిక్షు ఆ స్తంభానికి కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. ఆ మధ్యలో ఉన్నటువంటి గుమ్మటం లాంటి ఆకారం అనేది ఇవన్నీ మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకసారి అలా ధ్యానం కోసం ట్రై చేశాను. కాకపోతే ఇక్కడ వీడియోగ్రఫీ అలో లేదు, బట్ మనం ఫోన్తో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కార్లా కేవ్స్ యొక్క చైత్యాన్ని కంప్లీట్ చేసుకొని పక్కకే ఉన్న విహారం వెళ్ళాను. అంటే విహారం అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ అన్నమాట, అంటే వాళ్ళ గదులు అన్నమాట. సో ఇవన్నీ వాళ్ళ గదులు. సో అప్పుడు కొండలనే తొలిచేవాళ్ళు, కొండలను తొలిచి ఈ గుహాలయాలను తయారు చేసేవారు. సో ఇవన్నీ వాళ్ళ విశ్రాంతి మందిరాలు. వీటిని విహారాలు అంటారు, మనం బుక్లో చదువుకుంటాం. చైత్యం అంటే ప్రార్థనా స్థలం, ఇలా గదులను విహారాలు అనేవాళ్ళు. ప్రార్థనా స్థలానికి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ విహారాలకు అప్పుడు కేవలం బౌద్ధ సన్యాసులు మాత్రమే అలో ఉండేది. సో ఇది కార్లా కేవ్స్ యొక్క ఉన్నటువంటి 2 ప్రదేశాలు. సో ఒక్కసారి బయటికి చూడండి, వర్షం పడుతుంటే వ్యూస్ ఎంత బాగున్నాయో. సో మొత్తానికైతే కిందికి దిగేశాను. సో మనకు లెఫ్ట్ సైడ్లో కార్లా కేవ్స్ యొక్క చైత్యం ఉంది, రైట్ సైడ్లో గుహాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అవి చూడడానికి లేదు. ఇక్కడే ఏకవీర దేవి ఆలయం ఉంది. ఇక్కడ చాలామంది హిందూస్ కూడా వస్తున్నారు. సో వీళ్ళు పూజలు చేసుకోవడానికి వస్తున్నారు. మొత్తానికైతే కార్లా కేవ్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఒక్కసారి వ్యూస్ చూడండి ఎంత బాగుందో. ఈ మాన్సూన్లో ఈ పచ్చటి కొండపైన అసలు అద్భుతంగా ఉంది. నేనైతే ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఒకసారి మెట్లు ఎలా ఉన్నాయో చూడండి. సో అప్పటి కొండపైకి వెళ్ళడానికి మెట్లు చేసి ఇదంతా ఒక దుఃఖంగా అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ చాలా షాపింగ్ ఉంది చేసుకోవాలంటే, దేవుళ్ళకి సంబంధించినవి కానీ, టెంపుల్కి సంబంధించినవి కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రింక్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఇలా షాప్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే నా కార్లా కేవ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను రిటర్న్ వెళ్తుంటే నాకు ఒక బాబు కనిపించి యూట్యూబర్ అని చెప్పేసి అడిగాడు. సో అలా కొద్దిసేపు వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ కిందకి నడుచుకుంటూ నా బైక్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇది ఒక మంచి అనుభవం. అంటే నేచర్తో పాటు ఒక హిస్టారిక్ ప్లేసెస్ కూడా కవర్ చేశాను. సో మొత్తానికైతే కార్లా కేవ్స్ కంప్లీట్ అయిపోయింది. నేను నా రూమ్కి వెళ్ళి ఒకసారి లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుండి రాజ్మచి వ్యూ పాయింట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అటు కూడా వ్యూస్ చాలా బాగుంటాయి, పదండి వెళ్దాం. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఇదే రాజ్మచి వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పూణే వాటర్ ఫాల్స్ వ్యూ. సో మీకు అక్కడ దూరంగా పూణే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, రోడ్డు పక్కకే ఉంది. సో మనం అయితే మాటల్లో చెప్పలేను ఎంత బాగున్నాయి అనేది వ్యూస్. మీకు ఒకసారి వ్యూస్ చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి చూడండి ఎంత బాగుంది. రోడ్ పక్కకే మీకు ఒక లోయ, అటు సైడ్ కొండలు, పచ్చని చెట్లు. ఈ పచ్చదనం చూస్తుంటే అబ్బా అద్భుతంగా అనిపించింది. సో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే పూణే వాటర్ ఫాల్స్. సో ఒకప్పుడు దానికి అలో ఉండేది అనుకుంటాను, నేను కొన్ని వీడియోస్లో చూశాను. ఇప్పుడైతే అక్కడికి ఎలా వెళ్ళాలో నాకైతే తెలీదు, అలో లేదని అనుకుంటున్నాను. ఒక్కసారి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే పూణే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్ అయితే చూడడానికి అద్భుతంగా ఉంది. కెమెరాలో చాలా దూరం అనిపిస్తుంది, కానీ మన కళ్ళతోటి అయితే బాగానే కనిపిస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంది వ్యూస్ అయితే. నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి మనకు. సో అక్కడే కూర్చొని ఏదైనా తింటూ కానీ, ఛాయ్ కానీ ఏదైనా తీసుకుంటూ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేయొచ్చు. సో నేను రిటర్న్లో ఆగుదాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వెళ్తుంటే చూస్తూ వెళ్దాం. సో ఇదే ఆ అద్భుతమైన పూణే వాటర్ ఫాల్స్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒక్కసారి. వావ్, అసలు చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తానికి రాజ్మచి వ్యూ పాయింట్కి వచ్చేసాను. సో ఇది ఒక గవర్నమెంట్ అనుకుంటా, ఇలాంటి ఎంట్రీ టికెట్ కానీ ఏది కానీ లేదు ఇక్కడ. ఒక గార్డెన్ టైప్ ఉంది, రాజ్మచి గార్డెన్ అని ఉంది బోర్డు అయితే. సో ఈ గార్డెన్ నుంచి మనం చివరికి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇదే వ్యూ పాయింట్. ఒక్కసారి చూడండి, ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి వ్యూస్ అయితే, అసలు మాటల్లో చెప్పలేను. పచ్చని కొండకు మధ్యలో ఒక ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారు. అసలు ఎంత కష్టం కదా ఇది నిర్మించడం అయితే. వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఆ లోయ, ఇటు కొండ, ఆ పచ్చదనం, ఆ హైవే అసలు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి ఆ వెహికల్స్ వెళ్తుంటే ఎలా ఉందో. అలాంటి రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటుంది, అదొక మజా వేరే అనుకోండి. కాకపోతే ఇందులో ఒక 2 వీలర్స్ అలో లేదు, కేవలం 4 వీలర్స్ మాత్రమే అలో ఉంటుంది. సో మీరు కార్ వేసుకొని వస్తే ఈ వ్యూస్ ఇలాంటి రోడ్లో మీరు మాన్సూన్లో నడిపితే మాత్రం మీకు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఒక్కసారి ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో కదా. మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది, వ్యూ పాయింట్ని కవర్ చేసుకొని వచ్చి ఇక్కడ కొన్ని
కార్న్ తీసుకున్నాను. అలా అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ కార్న్ తింటుంటే ఉన్నది సూపర్ అనిపించింది. అంటే మనం తినే ఫుడ్ కంటే ఆ అట్మాస్ఫియర్, ఆ చల్లటి గాలి, ఆ వ్యూస్ అసలు నేనైతే మర్చిపోలేను. దీని తర్వాత నేను వడాపావ్ కూడా ట్రై చేశాను. సో వడాపావ్ కూడా చాలా బాగుంది. సో వేడి వేడి వడాపావ్ తింటుంటే సూపర్ ఉంది. కార్న్ కూడా వేడి వేడిగా ఉంది. మొత్తానికి అయితే వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.